హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామిలి. ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను కదా! మార్నింగ్ అయితే ఒక షార్ట్ పెట్టాను. ఈవినింగ్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేయమని చెప్పా కదా! ఇప్పుడైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పక్కా రెస్టారెంట్ స్టైల్‌లో ఆ ఫ్లేవర్, ఆ స్ట్రక్చర్‌తో ఈజీగా మన ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఫ్రై పీస్ బిర్యానీ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగేసి చికెన్ పక్కన పెట్టుకుని, దాంట్లో అయితే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, ఫుల్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అందులో. ఇంకా అందులోనే కారం కూడా వేసిన తర్వాత ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకుని నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మొత్తం మసాలాలు కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అందుకే ఉప్పు అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి. నిమ్మకాయ కూడా వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఫుల్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకుని మొత్తం కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి చికెన్‌కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వీడియోని చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయండి. సో ఇక ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి. ఎందుకంటే చికెన్ బోన్స్ ఉంటాయి కదా, అవైతే మనకు గుచ్చుకునే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి కూడా వేసి కలుపుకోవాలి. ఈ కోటింగ్ అనేది చికెన్‌కి బాగా పట్టించాలి. ఇది కొంచెం గట్టిగా అవుతుంటే ఒక కొద్దిగా నీళ్ళ చుక్క కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇదంతా చికెన్‌కి బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత ఒక 2 గంటలు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. బయట పెట్టినా పర్లేదు. సో ఇందులో నేను ఇందాక గరం మసాలా వేయడం మర్చిపోయానండి మసాలా వేసేటప్పుడు. అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఈ చికెన్‌కి పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదా కోటింగ్. ఒక కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. కొద్దిగా వాటర్ వేసుకుని ఇదంతా బాగా కలుపుకుని ఒక 2 గంటలు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అంత టైం లేదు అనుకుంటే ముందు రోజు నైటే తెప్పించేసుకుని ఈ మ్యాగ్నెట్ అంతా చేసేసుకొని మసాలాలన్నీ పట్టించేసి చికెన్‌కి ఒక ఓవర్ నైట్ కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చికెన్ ఎక్కువసేపు నానితేనే మంచి జ్యూసీగా టెండర్‌గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎక్కువసేపు నానాలి. 2, 3 గంటలైనా సరే నానితే బాగుంటుంది. ఇంకా 2 గంటలు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత బయటికి తీసి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత విడివిడిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు ఒకటొకటి వేసుకుంటూ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అనేది లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టామంటే చికెన్ పైన మాడిపోతుంది. లోపలైతే ఉడకదు. పచ్చిగా ఉంటుంది. ఫ్లేవర్ అనేది బాగోదు. చికెన్ తినడానికి బాగోదు. బిర్యానీలో కూడా బాగోదనమాట. ఇలా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని జాగ్రత్తగా కొద్దిగా టైం పట్టినా సరే చక్కగా వేయించుకోవాలి. ఇలా విడివిడిగా వేసిన తర్వాత వెంటనే గట్టి పెట్టి కదపకూడదు. ఒక నిమిషం అలాగే వదిలేసి తర్వాత అయితే తిప్పుకోవాలి. పర్వాలేదు, ఒక నిమిషం అలాగే వదిలేస్తే మాడిపోవు. ఎందుకంటే మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెడతాం కాబట్టి కొద్దిగా కలర్ వస్తాయి చక్కగా. అలా వచ్చిన తర్వాత అప్పుడు గట్టి పెట్టి తిప్పుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదండి. వాడకపోయినా సరే మంచి కలర్ వచ్చింది కదా చికెన్ అనేసి. ఇలా వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్‌ని వేయించుకుని ఇదంతా తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ బిర్యానీలో రెస్టారెంట్ ఫ్లేవర్ రావడానికి ఎటువంటి సాసులు గట్ట ఏమీ వాడట్లేదండి. మన ఇంట్లో ఉంటే వాటితోనే చక్కగా మంచిగా రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ అయితే చేసుకోవచ్చు. సో ఈవెన్‌గా ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. మంచి కలర్ వచ్చింది కదా చికెన్ వచ్చేసి. ఇదంతా వేయించి పక్కన పెట్టేసుకుని ఇంకో బాండీ తీసుకుని అందులోకైతే మళ్ళీ ఇది ఫ్రై చేసుకోవాలి. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొద్దిగా అంటే ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం చికెన్ వేయించిన ఆయిల్ ఉంది కదా, అదే ఇందులో వేసేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి టోస్ట్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద పెడితేనే ఈ ఫ్లేవర్ అనేది చికెన్‌కి బాగా పడుతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్‌కి ఈ వెల్లుల్లిపాయలు ఇవి అనేది. అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా సన్న ముక్కలు తరిగేసుకుని అది కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చికెన్‌కి వచ్చేసరికి. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా కరివేపాకు అయితే వేయండి. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అస్సలు డౌట్ పడొద్దు. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకుని కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇది కూడా అంతా హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవడం ద్వారా మంచి ఫ్లేవర్ ఉంటుంది చికెన్‌కి వచ్చేసరికి. ఇది వేగిన తర్వాత ఒక 3
పెద్ద సైజు టొమాటోలు తీసుకుని అది ప్యూరీ లాగా చేసి ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ ముక్కలు మళ్ళీ మధ్యలో తగులుతాయని నేనైతే ప్యూరీ చేసేసి వేస్తాననమాట. ఇందులో పెద్ద సైజు టమాటాలు తీసుకుని ప్యూరీ తీసుకుంటే ఒక కప్ అవుతుంది. ఇలాగా ఒక పెద్ద సైజు కప్ అవుతుంది. ఈ టమాటా ప్యూరీని అయితే ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసేసుకుని అడుగు పట్టకుండా బాగా తిప్పుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్ మీద పెట్టే వేయించుకోవాలి. మనం ఈ చికెన్ ప్రాసెస్ చేసే ముందే బాస్మతి రైస్ని అయితే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఈ చికెన్ ప్రాసెస్ అయ్యేలోపు ఒక గంట పడుతుంది కాబట్టి బాస్మతి రైస్ నానతాయి లోపల. బాస్మతి రైస్ ఎప్పుడు పాతవే తీసుకోండి, బిర్యానీకి బాగుంటాయి, విరిగిపోకుండా చక్కగా ఉంటాయి. ఇప్పుడు టమాటా ప్యూరీ బాగా వేగింది కదా, ఇందులోనైతే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇందులో వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది మనం ఇందులో చికెన్లో వేసాం కదా, అది మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. దగ్గరుండి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత 1 కప్పు, పెద్ద కప్పు చిలికినటువంటి పెరుగు వేసుకోవాలి. పెరుగుని బాగా గిలకొట్టుకుని వేసుకోవాలి. అంటే మజ్జిగలా కాకుండా చిక్కగా అయితే గిలకొట్టుకుని పెరుగుని వేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత ఈ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తిప్పుకోవాలి. ఎందుకంటే పెరుగు తరగలు కాకుండా గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట. పెరుగు చిలక్కొట్టుకొని ఇలా వేసుకుని దీన్ని బాగా వేయించుకోవాలి. పెరుగు వేసిన తర్వాత 2, 3 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి చికెన్‌కి. ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి మళ్ళీ ఈ చికెన్‌ని చక్కగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్‌ని హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా చికెన్‌కి మంచిగా పడతాయి. మనం ఎటువంటి సాసులు, కలర్స్ వాడకుండా చికెన్ మంచి టెండర్‌గా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఇలా కూడా 2 పీసులు తీసి పక్కన పెట్టుకోండి, తినడానికి చాలా బాగుంటుంది బిర్యానీలో. ఇదంతా ఫ్రై అయిపోయి చికెన్‌కి మసాలాలన్నీ పట్టేసరికి 5-10 నిమిషాలు అయితే టైం పడుతుంది. చక్కగా హై ఫ్లేమ్ మీద పెట్టుకుని దగ్గరుండి వేయించుకుంటే అడుగు పట్టకుండా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట చికెన్‌కి. ఇది వచ్చేసరికి ఇదంతా ఇలా ఎగిరిపోయి ఆయిల్ బయటకొచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొంచెం మళ్ళీ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుందనమాట. ఈ టైంలో రెస్టారెంట్ వాళ్ళు ఇందులో కలర్ కూడా వేస్తారు. నేనైతే వేయట్లేదు. టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు. అది కూడా నేనేం వేయట్లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇలాగ ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడైతే ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండేసుకుని ఇందులో పక్కన పెట్టేసుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం బిర్యానీలో ఇదంతా వేస్తాం కదా, అప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా దించి పక్కన పెట్టేసుకుని ఇక రైస్కి ఏం ప్రిపేర్ చేయాలో అది కూడా చూసేద్దాం ఒకసారి. ఇంకా రైస్లోకి, బిర్యానీలోకి మసాలాలు ఇక్కడ కొద్దిగా షాజీరా, కొన్ని లవంగాలు, ఒక 7-8 యాలకులు, 4 అనాస పువ్వులు, 3 జాపత్రి, మరాఠీ మొగ్గ, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొద్దిగా ఫలం ఆకు. ఈ మసాలాలు వచ్చేసరికి నేను 1 కేజీ రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి. మేము కొంచెం స్పైస్ తక్కువగా తింటాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు స్పైసెస్ అనేది. ఒక కేజీ రైస్కి వచ్చేసి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ మసాలాలన్నింటినీ. మనం ఇప్పుడు కేజీ రైస్ని ఎలా అయితే గిన్నెతో కొలుచుకుంటాం కదా, 1 గిన్నె రైస్ వచ్చేసరికి ఇక్కడ 3 గిన్నెల వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్లో ఈ మసాలాలన్నీ వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు కూడా వేసుకుని దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకుని నీళ్ళని మరగనివ్వాలన్నమాట. మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకుంటున్నామో, కొలుచుకున్నామో అదే గిన్నెతో 3 గిన్నెలు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇందులో 3 గిన్నెలు నీళ్ళు వేసుకుని మరగబెట్టుకోవాలి. ఇది మనం అత్యవసరం వేయం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే ఉండాలి. అలా రైస్ అందులో ఉడకాలి కాబట్టి ఇలా నీళ్లు తెల్ల కాగిన తర్వాత, మరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ ఉడుకు పట్టిన తర్వాత ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట. రైస్ అనేది ఇందులో ఒక 70% ఉడికిన తర్వాత అప్పుడు మనం బిర్యానీ పాట్లోకి అయితే తీసుకోవచ్చు. రైస్ ఇలా ఉడుకుతుంది కదా, ఉడుకు పట్టిన తర్వాత ఒకసారి అయితే కలుపుతూ చూస్తూ ఉండండి. 70% ఉడకాలి అంటే మనం ఒక రైస్ అన్నం మెతుకు తీసి పట్టుకున్నామంటే సగం ఉడకాలి, కొంచెం లోపల కొద్దిగా పలుకు తగలాలి, అలా ఉండాలి. కొంచెం ఉడికి లోపల పలుకు తగలాలి. అలా ఉన్నప్పుడు ఇంకా రైస్ని తీసేసి ఒక బిర్యానీ పాట్ తీసుకుని అందులోకైతే ఫస్ట్ ఒక లేయర్ కింద రైస్ని అయితే వేసేయండి.
రైస్‌ని ఒక లేయర్ కింద వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ని కూడా ఇంకో లేయర్ కింద వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఉన్నటువంటి గిన్నెనైతే స్టవ్ ఆఫ్ చేయొద్దు. రైస్ ఇందులో ఏసేంత వరకు కూడా స్టవ్ మీద రైస్ అనేది అలా ఉడుకుతూనే ఉంటుంది. ఇలాగా ఇంకొక లేయర్ కింద చికెన్ వేసుకొని దాని మీద మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని పైన ఇంకో లేయర్ కింద రైస్ అంతా వేసేసుకోవాలి. అలాగే రైస్ 2, 3 ట్రిప్‌లు అయితే వస్తుంది. 1 కేజీ రైస్ వచ్చేసరికి. అలాగే లేయర్స్ కింద వేసుకొని మనం మళ్ళీ దాన్నైతే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ పాట్‌లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను చికెన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేశాను కదా! అందుకని ఇందులో ఇంకా ఆయిల్ వేయలేదు. మీకు కావాలంటే బిర్యానీ పాట్‌లో ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొద్దిగా తర్వాత రైస్ అయితే వేసుకోండి. నేనైతే ఆయిల్ ఎక్కువ వాడను కాబట్టి నేను తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేశాననమాట ఇందులో. ఇప్పుడు లాస్ట్ ఇంకా ఉన్న చికెన్ కూడా పైన వేసేసి దానిపైన కొద్దిగా ఇంకా రైస్ ఉంది. అది కూడా వేసేసి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుని దాన్నైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టేయాలి. ఇదంతా స్టవ్ మీద పెట్టి బిర్యానీ పాట్‌ని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి టైం అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. బిర్యానీ పాట్ ఇదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి రైస్ అంతా మళ్ళీ స్టవ్ మీద పెట్టిన తర్వాత టైం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్ మీద పెట్టి ఉంచుకోవాలి. తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో ఇంకా వాటర్ అనేది ఏమీ వేయలేదు కదా! రైస్ ఉడుకుతా ఉన్న రైస్‌ని మనం 70% ఉడికిన తర్వాత అప్పుడు ఇందులోకి అయితే తీసుకున్నాం కదా! అందుకని ఆ రైస్‌లో ఉన్న వాటరే సరిపోతుంది బిర్యానీ కుక్ అవ్వడానికి. 1 టీ స్పూన్ నెయ్యి కూడా పైన వేసుకుని అప్పుడు దీనికి మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను దీన్ని. స్టవ్ మీద కొంచెం మూత వేసిన తర్వాత పైన కొద్దిగా బరువు కూడా పెట్టండి. ఆ ఆవిరి పైకి పోకుండా ఉంటుంది. అలా పెట్టేసి ఖచ్చితంగా 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాలకైతే మూత ఓపెన్ చేయండి. ఈలోపు ఈవెన్‌గా చక్కగా అది కుక్ అవుతుందనమాట బిర్యానీ. సో, చూసారా మన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత స్ట్రక్చర్ వచ్చిందో చూసారా? రెస్టారెంట్ స్టైల్‌లో ఉన్నట్టు. మీకు కలర్ ఒకటే అంటే నేను కలర్ వేయలేదు కాబట్టి కలర్ ఒకటే టెండర్‌గా అనిపించట్లేదు కానీ రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. చక్కగా ఉడికిందనమాట. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతోటి ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేసేయండి. మీ ఫ్యామిలీ అందరిని ఫిదా చేసేయండి కంపల్సరీగా. సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. చేసి చాలా నెలలైపోయింది. అందుకే ఈసారి బాగా చేశాను. చాలా బాగా వచ్చింది బిర్యానీ వచ్చేసి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుని చక్కగా చేసుకోండి బిర్యానీ. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు తీసుకున్నా 1 కేజీ చికెన్‌లోకి 1 కేజీ రైస్ తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా ఫ్రై పీస్ బిర్యానీకి 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ తీసుకొని చేయండి. సో, వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. బిర్యానీ బాగుందా? ప్లేట్‌లో పెట్టుకుంటే మంచిగా ఉంది కదా! చాలా బాగా వచ్చింది. సో, వీడియోనైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. బిర్యానీ లవర్స్ చాలామంది ఉన్నారు కదా! వాళ్ళందరూ ఒకసారి బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.